హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా అయితే ఫిజర్ అయితే వెళ్ళామన్నమాట. అండ్ సార్జా నుంచి ఫిజర్కి 120 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మేమైతే కార్ వేసుకుని అయితే వెళ్ళాము. రోడ్స్ అనమాట. సార్జే దాటిన తర్వాత కొంచెం ఇసుక దిబ్బల్లాగా అలా ఉంటుంది. ఫుజేరా వచ్చే కొన్ని ఇంకా పెద్ద పెద్ద మణకల్లి ఉంటుంది కదా, ఎర్ర మట్టి. సో అలాగా మట్టి కొండలు అలాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. రోడ్ సైడ్ బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. కాకపోతే మేము ఆగలేదు ఎక్కడ. కొంచెం మేము లేట్గా 8కి అలా బయలుదేరాము. సో అప్పటికే ఎండ అసలు ఎక్కువైపోయింది, చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. అండ్ మా బేబీ కూడా దానికి కంఫర్ట్ లేదు, కారు స్మెల్ పడట్లేదు అనమాట మా బేబీకి. అందుకని వాంతింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ కార్లో మా బేబీకి వాంతింగ్ అవుతూ ఉందన్నమాట. సో అందుకనే ఇంకా నా మీదే మొత్తం వాంతింగ్ చేసుకుంది. సో అసలుకి ఎక్కువ లాంగ్ ట్రిప్ అయితే పడదనమాట కారు. చూడండి మా బేబీని, అందుకని డ్రెస్ అంతా ఇప్పేసాను. మొత్తం నా మీదే వాంతింగ్ చేసుకుందనమాట. సో అందుకని చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపించదు, అసలుకి ఇంట్లో ఉండడమే హాయిగా అనిపిస్తుంది నాకైతే. వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది అనమాట ఎక్కువ దూరం వెళ్ళడం అలాగా. సో నాకు చిరాకు అనిపిస్తుంది. చిన్నపిల్లలు పట్టుకుని చాలా లాంగ్ ట్రిప్ చేయాలంటే కష్టం, చాలా అంటే చాలా కష్టం. సో ఇలా అయితే మేమైతే వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళాడు లాంగ్ ట్రిప్. సో ఇలా కార్ వేసుకొని అయితే వెళ్ళాము. సో దుబాయ్లో చూడండి రోడ్స్ ఎంత సేఫ్టీ అంటే అంత సేఫ్టీగా ఉంటాయి అన్నమాట. దుబాయ్లో ఎవరి లైన్లో వెళ్ళే వాళ్ళు ఆ లైన్లో అసలు ఎవరికి అడ్డే రారనమాట. బాగుంటాయి దుబాయ్ రోడ్స్. యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవ్వవు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అది ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా వీడియోలో. సో అక్కడ ఓన్లీ ఎవరికైనా యాక్సిడెంట్ అలా అయితే ఓన్లీ ఆ లైన్లో అంబులెన్స్ మాత్రమే వెళ్ళాలన్నమాట. ఓన్లీ అంబులెన్స్కి అనమాట ఆ లైన్, ఓన్లీ అంబులెన్స్కి. అండ్ మనకు కూడా ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఓన్లీ ఎల్లో లైన్లోనే ఆపుకోవాలన్నమాట కారు, ఎక్కడ ఆపడానికి వీలు ఉండదు. సో అలా ఉంటాయి అనమాట దుబాయ్ రోడ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి అబ్బా రోడ్స్ మటుకు. ఎక్కడ ఒక గుంత పడినట్టు ఉండదు, అసలుకి ఏముండదు. చాలా బాగుంటాయి అసలుకి, మంచిగా వెళ్ళచ్చు. సో ఇలా అయితే మేము వెళ్ళామన్నమాట. చూడండి మొత్తం ఇంకా ఫుజేరా వస్తుందన్నమాట. ఫుజేరా వచ్చే కొంది ఏంటంటే మొత్తం పెద్ద పెద్ద కొండలు, బాగుంటుంది అసలుకి. యూస్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే చాలా బాగుంటుంది. మేము ఇంకా ఫుజేరాలో ఏమేమి చూసాము, మేము హోటల్ అన్నీ చూపిస్తాను అనమాట. మేము హోటల్లో స్టే చేసింది, మా హోటల్లో అన్నీ చూపిస్తాను అనమాట. నా వీడియోస్ ఫాలో అవ్వండి. చాలా చూసాము ఫుజేరాలో. సో ఎండకి ఎక్కువ చూడలేకపోయాను అనమాట. చూసినవన్నీ చూసాము, మ్యాక్సిమం అన్నీ చూసాము. ఇంకా మేము ఏమేమి చూసామని చెప్పేసి వీడియోస్ అయితే అన్నీ పెడతాను. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీరు వీడియోస్ చూస్తూ ఉంటే నాకు ఇంకా పెట్టాలనిపిస్తుంది. వీడియోస్ ఎక్కువ మంది చూడట్లేదు, సో అందుకని నాకు వీడియోస్ ఏం పెట్టాలనిపించలేదు. సో పెట్టడానికి ట్రై చేస్తాను. నచ్చితేనే చూడండి, నచ్చకపోతే మీ ఇష్టం అన్నమాట. చూడండి పెద్ద పెద్ద కొండలు. సో అన్నీ బాగుంటాయి అన్నమాట. సో మనము ఇక్కడ ఏంటంటే దుబాయ్ రోడ్స్ చాలా క్లీన్గా, రోడ్స్ పక్కన ఒక కాగితం కూడా కనపడదు. ఎందుకంటే మనం ఎక్కడికక్కడ 1 కిలోమీటర్ అదరా 1 కిలోమీటర్ అలాగా డస్ట్బిన్స్ పెడతారనమాట.
ఎన్ని డస్ట్బిన్స్లోనే వేస్తారు మ్యాక్సిమమ్. ఏమైనా ఉంటే చెత్త అలాగా డస్ట్బిన్స్లోనే వేస్తారనమాట. పెద్ద పెద్ద రోడ్స్ చూడండి, అక్కడ కూడా డస్ట్బిన్లు పెడతారు, నేను చూశాను అనమాట. సో బాగుంటాయి అప్పుడు, అసలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇండియాతో పోల్చుకుంటే దుబాయ్ చాలా బెటర్ అసలుకి, చాలా సేఫ్టీ కూడా అనమాట. అది వచ్చింది ఏంటిదా రాజా అలా రాయి చూడు బలేకొచ్చారు. అక్కడక్కడ రాయి, అక్కడ రాయి గ్రాంట్తో కోసినట్టు బలేకొచ్చారు. ఎన్నైనా చేస్తారు. మనం ఇప్పుడు పూజారి వెళ్ళలేదు కదా, మొన్న మీరు చూపించారు కదా మౌంటైన్స్ టైప్ ఏదో అన్నారు కదా, మౌంటైన్స్ టైప్ చూపించారు కదా, అదేడు కదా, ఆ టైప్ లోనే ఉంది ఇది కూడా. అక్కడైతే కొండల మీదకి వెళ్తాం కారు వేసుకొని, పైకి వెళ్ళి అక్కడే తినేసి